లైలా మాట్లాడితే కనుక ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ లైలా గారు నమస్తే, ఆర్టీవీ నుంచి నేను మాట్లాడుతున్నాను. నమస్తే అండి. లైలా గారు అఘోరి మీతో మాట్లాడిందా? గోరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాతో మాట్లాడలేదండి, ఎందుకంటే తను దీక్షల్లో ఉన్నారంట. 5 days వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారు. తను ఓన్లీ సైగల ద్వారా మాత్రమే మాకు చెప్పారు. 5 days వరకు నేను ఎవరితో మాట్లాడాను, దీక్షలో ఉన్నానని చెప్పారు. కానీ మేమైతే తనతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాం, తనకు చెప్పాము. తను విన్నది అంటే వినడం అయితే తెలుసు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి మేము కొన్ని విషయాలు చెప్తున్నామని చెప్పడం జరిగింది. వాటిని ఏంటిదంటే, ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నిటి కూడా మనకు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద సమస్యలాగా చూస్తున్నారు జనాలందరూ. కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ లో జెండర్ ఇష్యూస్ మీద పెద్ద సమస్యలు జరిగినాయి. ఆ జెండర్ ఇష్యూస్ మీద జరిగినప్పుడు మేము దాన్ని ఖండించినాము. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరి అవ్వకూడదని ఎక్కడా లేదు కదన్న ఉద్దేశంతో మేము తనకి సపోర్టివ్ గా మద్దతుగా మాట్లాడడం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాము. తనకు ఫిజికల్ గా చాలా హరాస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే కొన్ని మన ఏపీ వెళ్ళినప్పుడు కానివ్వండి, మన తెలంగాణలో కానీ తన హౌస్ అరెస్ట్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ జరిగినాయి కాబట్టి తనకు మెంటల్ గా ఫిజికల్ గా హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నీకు ఎక్కడైతే ప్రశాంత స్పేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు కొద్ది రోజులు అక్కడ గడిపితే బాగుంటుందేమో. ఈ పబ్లిక్ లో ఇలాంటి న్యూస్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ నీవే అర్థం కానప్పుడు, ఈ అఘోరి తత్వం ఇక్కడ ఉన్న జనాలకు తెలవనప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడైతే సేఫ్ గా ఉంటావో, ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటావో అక్కడ కొద్ది రోజులు మీ గురుగారి దగ్గర గడిపి ఆ తర్వాత మళ్ళీ అనుకూల వాతావరణం చూసుకొని ఈ రాష్ట్రాలకు వచ్చి నువ్వు చేయాలనుకున్న పని చేస్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేశాము. వినిపిస్తోందండి సార్ చెప్పండి. లైలా అంటే మీ అంతటా మీరే వచ్చారా, మీకు ఎవరైనా వెళ్ళమన్నారా? అది అఘోరిని ఎందుకు కలవాలనిపించింది? అంటే ఇక్కడ మా డిస్ట్రిక్ట్ వచ్చింది కదా సార్, మా దగ్గరలో వచ్చింది. తన గురించి ఆల్రెడీ మేము తను ఎక్కడో ఉన్నప్పుడే తన ఇష్యూస్ గురించి మేము మాట్లాడుతున్నాము. లాస్ట్ వీక్ కూడా తను ఇక్కడికి వచ్చిపోయినప్పుడు మేము ఇక్కడ లేము. గతంలో తనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది తన ఇష్యూస్ గురించి. తన గురించి మేము మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మాకేం తెలియనప్పుడు తనతో మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు ఫిజికల్ గా ఇక్కడికి వచ్చింది, పబ్లిక్ అంతా గ్యాదర్ అయి తను కొంత ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది. లైలా మీకు అంటే మాకు వచ్చిన విషయాల్లో మీరు అక్కడ స్థానికులతో ఏదో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అలౌ చేయట్లేదు, ఏం జరిగింది? అంటే స్థానికులు ఎవరు మమ్మల్ని ఆపలేదండి. ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఆపలేదు. స్థానికులందరూ మమ్మల్ని ఆపలేదు. మేము అక్కడ తన దగ్గరికి వెళ్ళే తనతో కూర్చొని మాట్లాడాము. కానీ ఇక్కడ మాకైతే ఇబ్బంది లేదు. మేమే వెళ్ళి తనతో మాట్లాడాలనే ప్రయత్నం చేశాం. కానీ తను వ్రతంలో ఉన్నాను, నేను మాట్లాడలేను, నేను మౌన వ్రతంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేనని చెప్పిన అయినప్పటికీ మా వేలో మేము ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పే ప్రయత్నం చేశాము. తనతో ఏం మాట్లాడారు? తనతో ఏం చెప్పారు? తనతో మేము ఒకటే చెప్తాము, ఇప్పుడు ప్రభుత్వాలను తిట్టడము, రాజకీయ నాయకులను తిట్టడము, మంత్రులను తిట్టడము, ఇలా ఇబ్బందులు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నప్పుడు నిన్ను రకరకాలుగా ఫిజికల్ గా ఇబ్బంది జరుగుతున్నప్పుడు మాకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇక్కడ ఉండడం కాకుండా నీకు సేఫ్ అనిపించే ప్లేస్ లో వెళ్ళి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి నీ ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావో, ఏ మంచి ఉద్దేశంతో తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటున్నావో అప్పుడు మంచి అనుకూల టైంలో వచ్చి అక్కడ పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బాగలేదు, అంత నెగిటివ్ గా వస్తున్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పాము. రైట్, ఒక్కసారి లైలా మీరు లైన్లోనే ఉండండి. ప్రస్తుతం లైలా అండ్ అలాగే లైలా టీం, లైలా బృందం అనుకోవచ్చు, లేకపోతే లైలా కొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి అఘోరి ఉన్న శ్మశాన వాటికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్ మీరు చూడొచ్చు. తను చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అఘోరి లేచి నించుంది. లైలా అసలు ఏం జరిగింది? అఘోరి మీతో మాట్లాడిందా? ఏమైనా చెప్పిందా మీతో? లేదండి, మాతో మాట్లాడలేదు తను. అంటే 5 days వరకు తను ఏం మాట్లాడను అని చెప్పిందండి. ఓకే, సైగల ద్వారా చెప్తుంది. తను 5 రోజుల వరకు ఏమీ మాట్లాడను. రేపు ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటుందంట. తను రేపు ఈవినింగ్ బయలుదేరి తను వాళ్ళ గురువు ఏదో ప్లేస్ చెప్పారట వెళ్తుంది అనే విషయాన్ని వేరే మా కమ్యూనిటీ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అంటే దాదాపుగా ఒకరిద్దరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే అనుకోవచ్చు. కానీ ఒక్కసారిగా 8 వెళితే బహుశా భయపడి ఉండొచ్చు, లేకపోతే ఆందోళన కలిగి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళాలనుకున్నాను? తను ఆల్రెడీ మేము వచ్చేసరికి ఎవరితోని మాట్లాడనని చెప్పేసిందంట. మేము రాకముందు నుంచి కూడా తను ఎవరితోని మాట్లాడడం లేదు. మేము అందరం కూడా తనకంటే తన గతంలో నాతో మాట్లాడింది కాబట్టి నేను తెలుసు కాబట్టి నేను వెళ్ళగానే వెళ్ళి తనకు మేము వచ్చినామని చెప్పగానే వచ్చి కూర్చొని తను మాతోని సైగలు చేస్తూ చెప్పే ప్రయత్నం చేసిందండి. ఓకే, సైగల్లో ఏం చెప్పిందండి? నేను 5 రోజులు ఏమీ మాట్లాడాను. ఓకే, ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే వింటున్నానని సైగలు చేస్తుంది, అంతే. వింటున్నాను అని చెప్పింది, వింటున్నానని సైగల ద్వారా చూపిస్తుంది.
కానీ లైలా అక్కడ స్థానికులు కావచ్చు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఏదో జరుగుతుంది, ఎందుకంటే శూలాలు పెట్టింది, కత్తులు పెట్టింది, కోళ్లను బలిస్తోంది, గుమ్మడికాయను బలిస్తోంది. అక్కడ స్థానికులు భయం వ్యక్తం చేస్తున్నారుగా ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళ తన దగ్గరికి రెండు కోణాలు ఉన్నాయండి. భయము మాత్రమే కాదు, ఇక్కడ భక్తి కూడా కనపడుతుంది. తనను గౌరవించే వాళ్ళు గౌరవిస్తున్నారు, పూజించే వాళ్ళు పూజిస్తున్నారు, ఎగతాళి చేసే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వింత వింత మాటలు మాట్లాడే వాళ్ళు వింతగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని కోణాలు కనబడుతున్నాయి. ఒక భయం అనేది మాత్రమే లేదండి. ఇక్కడ తన మీద భక్తితో చూపించే వాళ్ళు, తన ఉండనియండి, తన బతుకు తను ఉంటుంది కదా, మనం ఎందుకనేలాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కోణమే కాకుండా తనను పాజిటివ్ గా చూసి తనను భక్తితో వచ్చి చూసే జనాలు కూడా ఇక్కడ ఉన్నారండి. అంటే ఇప్పుడు తనకి ఒక మాట వినిపిస్తోంది, అంటే మీరు అన్నట్టుగా కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు, కొంతమంది భయంతో ఉన్నారు, కొంతమంది భక్తితో వచ్చారు. సో ఇటువంటి సినారియోలో తనకి, ఎందుకంటే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్నప్పుడు తను కూడా కాస్త భయపడి ఉండొచ్చు, ఎందుకంటే గతంలో తనకు జరిగిన అనుభవాల నేపథ్యంలో. సో ఇప్పుడు ఏమైనా తనకి తోడుగానో లేకపోతే ప్రొటెక్టివ్ గానో ఉండే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మీరు కావచ్చు, ఇక్కడ మేము ఆల్రెడీ మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్టివ్ గానే ఉందండి. ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సపోర్టివ్ గా తనకు సెక్యూరిటీగా ఉన్నారు. తన దగ్గరికి ఎవరు వెళ్ళనియట్లేరు. ఎలాంటి ఇబ్బంది ఇక్కడైతే ప్రస్తుతం తనకైతే జరగట్లేదు. తనకు